హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి ఎయిత్ పే కమిషన్కి సంబంధించింది. ఇది చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. సడన్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క శాలరీ, బేసిక్ శాలరీ 18,000 నుంచి 46,000 టు 50,000 పెరిగితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అదే కనుక ఒక పెన్షనర్కి తనకు వచ్చేదానికన్నా ఒక 10,000 ఎక్స్ట్రా వస్తే ఎలా ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇది చాలా బెస్ట్ గుడ్ న్యూస్ అనమాట. అండ్ ఎవరైతే ఎగ్జామ్స్కి రాస్తున్నారో, అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి చదువుతున్నారో, ఎస్ఎస్సి కానివ్వండి, ఆర్ఆర్బి కానివ్వండి, సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అవుతున్నారో, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకున్న ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్లో బేసిక్ పే 18,000 ఉంటే దానికి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. నేను బేసిక్ పే 18 అనేది ఎందుకు తీసుకుంటున్నానంటే లెవెల్ 1 అనమాట. లెవెల్ 1 అందులో 18,000 నుంచి 46,000 పెరిగితే ఎలా ఉంటుందో అదే లెవెల్స్ని బట్టి అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. అయితే ఇది 2026లో అయితే మన యొక్క శాలరీ ప్రజెంట్ ఉన్న దానికంటే ఎంత డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉందనేది మనం ఏ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామో. అదేవిధంగా ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా సూపర్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది చాలా గుడ్ న్యూస్ అండ్ కరెంట్ ట్రెండింగ్లో ఉన్న మెయిన్ టాపిక్ అనమాట. అయితే ఇది ఎవరెవరికి యూస్ఫుల్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఎస్ఎస్సి, రైల్వే, స్టేట్ అండ్ బ్యాంకింగ్ వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే, వీడియోలో కనుక వెళ్తే కనుక ఎవ్రీథింగ్ అబౌట్ ఎయిత్ పే కమిషన్ సంబంధించింది. ఈ వీడియోలో ఏమేమి చూస్తామంటే యాక్చువల్గా పే కమిషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన బేసిక్ ఫ్యాక్ట్స్ ఏంటి, ఆ తర్వాత కంపారిజన్. మనకి ఇప్పటివరకు 7th పే కమిషన్స్ వచ్చాయి, ఇప్పుడు 8th పే కమిషన్ కదా. అయితే ఫస్ట్ నుంచి 7th పే కమిషన్ వరకు ఏంటి కంపారిజన్, యాక్చువల్గా డిఫరెన్స్ ఏంటి, ప్రతి కమిషన్కి ఎంత ఇంక్రీజ్ అయింది అనేది ఆ విధంగా. దెన్ తర్వాత చూస్తే కనుక 8th పే కమిషన్ అనమాట. 8th పే కమిషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటనేది చూస్తాము. దెన్ చూస్తే కనుక శాలరీ హైక్, ఎంత పర్సెంటేజ్ శాలరీ హైక్ అనేది అవుతుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన ఫిట్మెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, దానికి సంబంధించిన అనాలిసిస్ చేస్తాము. అండ్ డేర్నెస్ అలవెన్స్ కూడా, దానికి సంబంధించిన మెకానిజం ఏంటి, ఫిజికల్ ఇంపాక్ట్ ఎంత పడుతుంది మన యొక్క ఇండియన్ ఎకానమీ మీద. ఫిజికల్ ఇంపాక్ట్ అంటే డబ్బు, అంటే ఎంతవరకు భారం ఉంటుంది గవర్నమెంట్కి. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎంసీక్యూస్ ఏ విధంగా రావచ్చు దీని మీద, అంటే క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు. అండ్ చెప్పాను కదా, లాస్ట్లో ఒక లాజికల్ ఎక్సలెంట్ ప్రెడిక్షన్ అయితే చేయబోతున్నాను. ఇది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. మనకి ఇది ఒక్కసారి 8th పే కమిషన్ ఆన్లోకి వస్తే కనుక, ఎఫెక్ట్లోకి వస్తే కనుక 100% ప్రైవేట్ జాబ్స్ కంటే ఇది చాలా ఎక్కువ మనకి శాలరీ పే చేయడానికైతే సిద్ధం ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ కొత్తగా చూస్తున్నారా, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియోని చివరి వరకు అయితే చూడాలి. ప్రతి ఒక్కటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తాను. అనవసరంగా మీకు మీ యొక్క టైం వేస్ట్ చేయాలని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే, డైరెక్ట్ మనకి ఏదైతే రిలవెంట్ ఉంటుందో అదే పాయింట్ డిస్కస్ చేద్దాం. అయితే పే కమిషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, పే కమిషన్ అంటే గవర్నమెంట్ అపాయింటెడ్ బాడీ టు రివైజ్ శాలరీ. ఏవైతే శాలరీస్ ఉన్నాయో, అలవెన్సెస్ ఉన్నాయో అండ్ పెన్షన్స్ ఉన్నాయో, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్కి వాళ్ళ యొక్క శాలరీస్ని రివైజ్ చేయాలి, అలవెన్స్ని రివైజ్ చేయాలి అండ్ పెన్షన్స్ని కూడా రివైజ్ చేయాలన్నమాట. దెన్ దీనికి ఏమన్నా కాన్స్టిట్యూషనల్ బయాసిస్ ఉందా అంటే డెఫినెట్గా ఉంది. ఆర్టికల్ 309 ప్రకారంగా ఈ యొక్క పే కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అంటే 1946లో ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది? 1947 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఎప్పుడు రివైజ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఎవ్రీ 10 yearsకి ఇది రివైజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత బెనిఫిషియరీస్ ఎవరు సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఆ తర్వాత డిఫెన్స్ సంబంధించిన పర్సనల్స్ ఎంప్లాయీస్, ఆ తర్వాత పెన్షనర్స్. ఆ తర్వాత ఇది వచ్చిన తర్వాత 8th పే కమిషన్ వచ్చిన తర్వాత కూడా స్టేట్స్ అనేది దీన్ని ఫాలో చేయడం జరుగుతుంది అనమాట, చిన్న చిన్న మాడిఫికేషన్స్తో. అయితే ఇక్కడ చూస్తే కనుక మనకి ఫస్ట్ కమిషన్ 1946 నుంచి రీసెంట్ కమిషన్ వరకు ఏమేమి కమిషన్లో మినిమం పే ఎంత ఉంది, దానికి సంబంధించిన ఫిట్మెంట్ ఎంత తీసుకున్నారు, ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అనేది చూద్దాం. ఇక్కడ చూస్తే 1946లో కనుక చూస్తే మినిమం పే వచ్చేసి 55 రూపీస్ అనమాట. ఎంత? 55 రూపీస్. ఆ తర్వాత 1957 సెకండ్ కమిషన్కి వచ్చేసరికి ఇది మినిమం 80% ఉంది. ఆల్మోస్ట్ ఎంత పెంచారు? 14% పెంచడం జరిగింది, 14%. ఓకే, దెన్ చూస్తే కనుక థర్డ్ కమిషన్లో 185 20% పెంచారు. ఫోర్త్ కమిషన్లో మినిమం వచ్చేసి 750 27% పెంచారు. ఇక్కడ పెరుగుతూ ఉంది చూడండి ఇక్కడ. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక 5th పే కమిషన్లో 2550 రూపీస్ 31% పెంచడం జరిగింది. దీనికి సంబంధించిన ఫిట్మెంట్ ఎంత అంటే 3.25 అనమాట. అంటే 3.25 ఎంత పెంచడం అంటే 750 ఉన్న దాన్ని
2550 చేయడంలో ఎంత పర్సెంటేజ్ అంటే మల్టిప్లైయర్ ఎంత ఉంది, ఇది మల్టిప్లైయర్ ఇంటూ 3.25 చేస్తే 2550 రూపీస్ అనేది ఇక్కడ మినిమం పేగా తీసుకోవడం జరిగింది. అదే కనుక ఇక్కడ చూస్తే మళ్ళీ ఫిట్మెంట్ తగ్గించారు, కానీ పర్సంటేజ్ అనేది ఓవరాల్గా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇక్కడ 7000 ఇవ్వడం జరిగింది అనమాట. సిక్స్త్ పే కమిషన్లో ఎంత ఉంది, ఆల్మోస్ట్ ఒక 1 మల్టిప్లైయర్ ఎంత ఉంది, 1.86 మల్టిప్లైయర్ ఉంది. అంటే అంత పర్సంటేజ్ అంటే అంత మల్టిప్లైయర్ అనమాట అది. ఆ తర్వాత చూస్తే కనుక సెవెంత్ పే కమిషన్ మనకి 2013లో రావడం జరిగింది. ఇక్కడ 2006లో సిక్స్త్ పే కమిషన్, 13లో వచ్చేసి సెవెంత్ పే కమిషన్. ఇక్కడ మినిమం పే వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న పే కమిషన్ ఏంటంటే సెవెంత్ పే కమిషన్ అనమాట. ఇది మినిమం వచ్చేసి 18,000 ఉంది. 18,000 ఏ విధంగా ఉందంటే ఇక్కడ చూడండి, 7,000 నుంచి 18,000 రావడానికి మనకి ఎంత మల్టిప్లైయర్ అయింది, 2.57 టైమ్స్ అనమాట. 2.57 టైమ్స్, ఆల్మోస్ట్ 14.3% మాత్రమే పెంచడం జరిగింది. కానీ ఇక్కడ మల్టిప్లైయర్ అనేది చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇప్పుడు అదే ట్రెండ్లో మనం చూసుకుంటే, అంటే మనం ఒకవేళ ప్రెడిక్షన్ అనమాట, ఇది 1.8% నుంచి అంటే 1.8 టైమ్స్ నుంచి 2.5% పెరిగితే ఇది ఎంత పర్సెంటేజ్ చేంజ్ వస్తుందంటే 13 to 30% చేంజ్ వస్తుంది. అంటే మన యొక్క మినిమం పే ఎంత వస్తుందంటే మినిమం అనేది 32,000 అనేది బేసిక్ పే వస్తుంది. దాని తర్వాత మిగతా అన్ని అలవెన్సెస్ యాడ్ అవుతాయి. అండ్ అవన్నీ మీకు ఫర్దర్ స్లైడ్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఎయిత్ పే కమిషన్కి సంబంధించి చూస్తే కనుక ఇన్ఫర్మేషన్, దీని యొక్క అప్రూవల్ డేట్ ఎప్పుడు సార్ అంటే 16th January 2025. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. 16th January 2025. కన్సల్టేషన్స్ ఎవరెవరు సార్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ డిపార్ట్మెంట్, డిఓపిటి అండ్ స్టేట్స్, ఇవన్నీ కలిపి July 2025 ఆన్వర్డ్స్ ఇవన్నీ కన్సల్ట్ అవ్వడం జరిగింది. బెనిఫిషియరీస్ ఎంతమంది ఉంటారు సార్ అంటే ఆల్మోస్ట్ 1.15 crores ఎంప్లాయీస్ అనేది దీని నుంచి బెనిఫిట్ పొందడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తే 50 lakh ఎంప్లాయీస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఎంప్లాయీస్, ఆ తర్వాత 65 lakh మెంబర్స్ పెన్షనర్స్ ఉన్నారనమాట. వీళ్ళు బెనిఫిట్ అవుతారు. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది సార్ అంటే January 1st 2026 నుంచి అయితే ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఒకవేళ ఇన్ కేస్ పాసిబుల్ డిలే ఉంటే కనుక డెఫినెట్గా ఫైనాన్షియల్ ఇయర్ 2027 అంటే అట్లీస్ట్ మార్చ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 2026 నుంచి అయితే మనకి ఇది డెఫినెట్గా అమల్లోకి రాబోతుంది. ఓకే, ఇది బేసిక్ ఎయిత్ పే సమస్య. అయితే ఎక్స్పెక్టెడ్ శాలరీ హైక్ ఎంత ఉంటుంది సార్ అంటే బేస్డ్ ఆన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ఇక్కడ చూస్తే సెవెంత్ పే కమిషన్ 2013లో వచ్చిందన్న సంగతి మనకు తెలుసు. అయితే బేసిక్ మినిమం పే వచ్చేసి 18,000 ఉంది. ఎంత ఫిట్మెంట్ ఇచ్చారు, 2.57 ఇవ్వడం జరిగింది. అదే ఫిట్మెంట్ అంటే ఇప్పుడు సిక్స్త్ పే కమిషన్ నుంచి సెవెంత్ పే కమిషన్కి 1.8 ఇవ్వడం జరిగింది. కాబట్టి అదే ఒకవేళ 1.8 ఇస్తే కనుక మనకి ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది సార్, 13% పెరుగుతుంది. ఓకే, అంటే మన యొక్క శాలరీ 18,000 ఉన్న బేసిక్ శాలరీ 32,000. అంటే బేసిక్ శాలరీ అంటే చాలా మందికి తెలియదు. బేసిక్ శాలరీ అంటే బేసిక్ మినిమం పే అనమాట. దాని మీద హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది, అదర్ అలవెన్స్ యాడ్ అవుతుంది, డిఏ యాడ్ అవుతుంది, డేర్నెస్ అలవెన్స్ యాడ్ అవుతుంది, అండ్ కన్వెన్స్ కూడా, ఇవన్నీ ప్రతి ఒక్కటి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మీ శాలరీ అనేది ఉన్న బేసిక్ అంటే మీకు ఆల్మోస్ట్ డబల్ అవుతుంది అనమాట. డబల్ అవుతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ 18,000 ఉన్న శాలరీ మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసరికి ప్రజెంట్ కేసులో మాట్లాడితే ఆల్మోస్ట్ ఒక 35,000 వరకు అయితే వస్తుంది. కాబట్టి అదే 32,000 ఉంటే మీకు ఎంత శాలరీ రావచ్చు, 55+ బేసిక్ శాలరీ అనమాట. అంటే లెవెల్ 1 పోస్ట్కి ఆల్మోస్ట్ మోర్ దాన్ 50,000 శాలరీ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీగా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మంచి శాలరీ వస్తుంది. మీరు ఇప్పటికిప్పుడు షిఫ్ట్ అయ్యి మళ్ళీ ప్రైవేట్ సైడ్ వెళ్దాం అనుకున్నా కూడా మీకు బేసిక్ శాలరీ 20 నుంచి 25,000 కన్నా ఎక్కువ ఎవ్వరు ఇవ్వరు. కాబట్టి ఒకవేళ మీరు బాగా మంచిగా చదువుకొని ఒక 1 yearలో జాబ్ వస్తే మీకు గవర్నమెంట్ జాబ్ రావాలన్న మీ కళ నెరవేరుతుంది. ఎట్ ది సేమ్ టైం మీ యొక్క శాలరీ కూడా చాలా ఎక్కువ రాబోతుంది అనమాట. ఓకే, మన యొక్క నోటిఫికేషన్ ఇప్పుడు రాస్తే ఎగ్జామ్స్కి కూడా మనం ఈ యొక్క కమిషన్ వచ్చేసరికల్లా మన యొక్క చేతిలో అపాయింట్మెంట్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ శాలరీ అంటే ఈ కమిషన్ అనేది మనకి అప్లికబుల్ అవుతుంది. డన్. తర్వాత చూస్తే ఒకవేళ 1.8 ఉంటేనే మనకి 32,000 అయితే ఒకవేళ 2.5 చేస్తే 45,000. అంటే ఇవన్నీ కన్సిడరేషన్స్లో ఉన్నాయన్నమాట. ఇవి కన్సిడరేషన్స్లో ఉన్నాయి. అంటే 1.8 ఇవ్వాలా, 2.5 ఇవ్వాలా, 3.0 ఇవ్వాలా, ఏది ఇస్తే మనకి బెటర్ అవుతుంది అనేది చేస్తున్నారు అనమాట. కాకపోతే ఒకవేళ మన యొక్క శాలరీ 18,000 ఉన్న బేసిక్ 54,000కి పెరిగితే కనుక ఇంకా దీనికి మించిన ఏ
దేనికి అవసరం లేదనమాట. ఎందుకంటే మనం బ్లైండ్గా గవర్నమెంట్ జాబ్ సైడ్ ఇంకా ఫోకస్ పెంచాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే మనకి ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ప్రైవేట్కి గవర్నమెంట్కి కంపారిజన్, ఈ పాటికి మన ఫ్రెండ్స్ ఏదో ఒక మంచి శాలరీ కొడతా ఉంటారు, 50,000-60,000 అయితే డ్రా చేస్తూ ఉన్నారు. మనం ఇదే సైడ్లో కొంచెం స్ట్రక్ అవుతూ ఉన్నాం అనుకోండి. సో ఇది ఒక మంచి అవకాశం అనమాట. మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా ఫోకస్డ్గా పెంచడానికి ట్రై చేయండి. దెన్ చూస్తే కనుక హైక్ అనేది ఫైనల్ ఫిట్మెంట్ని బేస్ చేసుకొని, ఇప్పుడు చూసారు కదా, ఈ ఫిట్మెంట్ని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క దానికి సంబంధించిన శాలరీ హైక్ అనేది జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత డేర్నెస్ అలవెన్స్ దేన్ని బేస్ చేసుకొని చేస్తారు సార్ అంటే సిపిఐ ఐడబ్ల్యూ అనమాట. సిపిఐ ఐడబ్ల్యూ ఏంటంటే ఇది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అనమాట. సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ని బేస్ చేసుకొని మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఎయిత్ పే కమిషన్ వచ్చిన తర్వాత దీన్ని 0%గా మార్చడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ పెంచడం జరుగుతుంది. ఇది ఎప్పుడెప్పుడు మారుస్తారు సార్ అంటే ట్వైస్ ఎ ఇయర్ అనమాట. జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి. ఓకే, డేర్నెస్ అలవెన్స్ అనేది ఇన్ఫ్లేషన్ని బేస్ చేసుకొని ఈ సిపిఐ ఐడబ్ల్యూ అంటే ఇండస్ట్రియల్ వర్కర్స్ని బేస్ చేసుకొని మనకి యొక్క డేర్నెస్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ డేర్నెస్ అలవెన్స్ వచ్చేసి 55 నుంచి 60% అనేది ఉందన్నమాట. దీన్ని ఇంకా దానికి సంబంధించిన అంటే సరే ఇప్పుడు ఇది ఇంత పెంచితే కనుక మన యొక్క దీని సిచ్యువేషన్ ఏంటి అంటే గవర్నమెంట్ పరిస్థితి ఏంటి అంటే 6th పే కమిషన్ పెంచితేనే, అది ప్రొవైడ్ చేస్తేనే 18,000 crores పర్ ఇయర్ అనేది మనకు కంపెనీ మీద అంటే లైక్ మన గవర్నమెంట్ మీద అయితే ఇంపాక్ట్ అయింది. ఆ తర్వాత 7th పే కమిషన్ రావడం వల్ల 1 lakh crores పర్ ఇయర్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత 8th పే కమిషన్ ద్వారా ఆల్మోస్ట్ 2.5 నుంచి 3 lakh crores పర్ ఇయర్ అనమాట. ఇది ఎక్స్పెక్టెడ్ 2.5 నుంచి 3 lakh crores పర్ ఇయర్ అనేది ఇంపాక్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే హై ఫిజికల్ బర్డెన్ వల్ల గవర్నమెంట్ కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువ బర్డెన్ పెరిగితే కనుక ఫిజికల్ బర్డెన్, సో గవర్నమెంట్ని రన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి గవర్నమెంట్స్ అన్నీ కూడా ఇలాగా కొంచెం డిలే చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎగ్జామ్ రిలవెన్స్ ఏంటి సార్ దీనివల్ల అంటే స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆర్టికల్ 309 అనేది దేని తెలియజేస్తుందంటే ఇది ఒక పే కమిషన్ని ఏర్పాటు చేయడంలో ఈ 309 అనేది హెల్ప్ అవుతుంది. అండ్ పే కమిషన్ హిస్టరీకి సంబంధించింది, ఆ తర్వాత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ మనం ఈ స్టాటిక్ జీకేలో పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ విషయంలోకి వస్తే కనుక దీని యొక్క అప్రూవల్ డేట్ ఎప్పుడు, తర్వాత బెనిఫిషియల్ డేట్ ఎప్పుడు, దెన్ ఎక్స్పెక్టెడ్ హైక్ ఎప్పుడు ఉందనేది కూడా, ఆ తర్వాత ఫిజికల్ ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుంది అనేది కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డెఫినెట్గా నోట్ చేసుకోవాలి. ఎకనామీ విషయంలో డిఏ మెకానిజం అర్థం చేసుకోవాలి, ఇన్ఫ్లేషన్ ఏంటి, ఆ తర్వాత ఫిజికల్ డెఫిసిట్ ఇంపాక్ట్ ఏంటి అనేది మనకు ఈ విధంగా ఎగ్జామ్ రిలవెన్స్లో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే శాంపుల్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ద 8th పే కమిషన్ వాజ్ అప్రూవ్డ్ ఇన్ January 2025 అనమాట. మినిమం బేసిక్ పే వచ్చేసి 7th పే కమిషన్లో 18,000 ఉంది. అదే 6th పే కమిషన్లో ఎంత ఉంది సార్, ఒక్కసారి కమెంట్ చేయగలరా? 6th పే కమిషన్లో ఎంత ఉందో ఒకసారి కమెంట్ చేయండి. మీ యొక్క డెడికేషన్ నేను అర్థం చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఆ తర్వాత 8th పే కమిషన్ వచ్చేసి ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇంప్లిమెంట్ ఎప్పటి నుంచి అవుతుందంటే సార్ January 2026 నుంచి అవుతుంది. ఒకవేళ ఇది ఏమన్నా డిలే ఉంటే కనుక మనకి April 2026 నుంచి అయితే 100% రాబోతుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన. ఓకే, లాస్ట్లో మనము ఒక లాజికల్ ప్రిడిక్షన్ అన్నాను కదా, దానికి సంబంధించిన విషయం చూస్తే కనుక ఒకవేళ 2.5% ఫిట్మెంట్ కన్నా ఎక్కువ జరిగితే, అంటే ఇది మల్టిప్లయర్ కదా, 2.5% కన్నా ఎక్కువ మల్టిప్లయర్ జరిగితే కనుక ప్రజెంట్ ఉన్న 18,000కి ఇది మల్టిప్లయర్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 45,000 అనేది బేసిక్ ఉంటే మనకి 6th పే కమిషన్లో 40% ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో దాని తర్వాత అంటే హైయెస్ట్ పర్సంటేజ్ చేంజ్ అనేది 6th పేలో మాత్రమే జరిగింది. దాని తర్వాత ఈ యొక్క 8th పే అనేది రికార్డ్ కొట్టబోతుంది అనమాట. ఓకే, సో ఇక సింహవర్సిటీ నుంచి ఒక బెస్ట్ మెసేజ్ ఫర్ ఆస్పిరెంట్స్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ విల్ రైజ్ పోస్ట్, ఏదైతే జాబ్స్ ఉన్నాయో డెఫినెట్గా 2026లో అయితే 100% మనకి యొక్క వేకెన్సీస్ కూడా ఎక్కువ రాబోతున్నాయి. అండ్ కాంపిటీషన్ కూడా హెవీ అవుతుంది, ఎందుకంటే 8th పే కమిషన్ శాలరీస్ అలాగే ఉంటాయి. కాబట్టి బెస్ట్ టైం టు ప్రిపేర్ నవ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చిందా? డెఫినెట్గా ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.
ఆల్ ది బెస్ట్.